హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, నిన్న ఒక వీడియో చేసాం సలార్ యూనివర్స్ అని చెప్పేసి. అందులో ఏం చెప్పానంటే, ఈ సలార్ మూవీ అనేది ప్రశాంత్ నీల్ గారి నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ లో శివమనర్ క్యారెక్టర్ అనేది ఉంటుందని చెప్పారు. సో నిన్న పృథ్వీరాజ్ గారు ట్వీట్ చేసింది కూడా అదే. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే అదే, నేను డైరెక్ట్ చెప్తున్నా, అంతే తేడా. సో ఈ సలార్ మూవీలో ఉన్న పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో శివమనర్ క్యారెక్టర్, అది అప్కమింగ్ మూవీస్ లో ఉండబోతుంది. ఇదైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ నీల్ అప్కమింగ్ మూవీస్ ఏంటో చూద్దాం. KGF 3 అంటే NTR 31 అండ్ సలార్ 2. సో ఈ సలార్ 2 పక్కకు పెడితే NTR 31 అండ్ KGF 3. KGF 3కి చూద్దాం ఫస్ట్, ఉంటుందా ఉండదా అని. రాజమౌళి గారు అయితే ఒక క్వశ్చన్ అడిగారు, KGF 2కి లింక్ ఉంటుందా అని చెప్పేసి. దానికి నీల్ గారు ఏం చెప్పారంటే, ఉండదు, రెండు వేరే వేరే డిఫరెంట్ వరల్డ్స్ అండ్ డిఫరెంట్ టైమ్ లైన్స్ మ్యాచ్ చేయాలనే చూసాం, కానీ మ్యాక్సిమం మ్యాచ్ కాలేదని చెప్పేశారు. ఇఫ్ ద స్టోరీ ఈజ్ నీడ్ దెన్ వీ విల్ డెఫినెట్లీ మేక్ ఏ యూనివర్స్ అని ఆయన అనౌన్స్ చేశారు. సో ఇది పక్కకు పెడితే ఇప్పుడు NTR 31కి చూద్దాం. దీనికైతే దాని స్టోరీ ఏంటిదో తెలీదు, ఏం తెలీదు మనకైతే. సో ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉందని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో దానికి ప్రూఫ్ ఏంటంటే, అంటే ఉంటుందని నేను చెప్పట్లేను, బట్ ఆడియన్సే అప్పుడు చెప్పారు. నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందుకు నేను అనుకుంటుంది ఏంటంటే, NTR 31 ఫస్ట్ లుక్ వచ్చింది, అండ్ తర్వాత రాజమన్నారు గారు లుక్ వచ్చింది సలార్ నుంచి. సో వీళ్ళిద్దరు లుక్స్ సిమిలర్గా ఉన్నాయని మనమే చెప్పేసాం. అప్పుడు బాగా నడిచింది, ట్రెండింగ్ నడిచింది. రాజమన్నారు గారి కొడుకు అని ఇట్లా చెప్పారు. కానీ నేనైతే ఏమనుకుంటున్నా అంటే, శివమన్నారు కొడుకు, పెద్ద కొడుకు రాజమన్నార్కి తమ్ముడు ఈ NTR 31, అదే NTR గారు అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం, శివమన్నర్ టైంలో సుల్తాన్ ఎవరంటే రష్యన్ సామ్రాజ్యంలో అని ఇట్లా చెప్పారు. సో ఒకవేళ ప్రభాస్, అదే దేవా ఫాదర్ దారా రోలు ప్రభాస్ గారే ప్లే చేస్తుంటే, ఒకవేళ చెప్తున్నా ప్లే చేస్తుంటే, ఒకవేళ దారా రోలు ప్రభాస్ గారే ప్లే చేస్తుంటే, దారా వర్సెస్ రాజమన్నారు ఓడిపోయింది అనుకో, అప్పుడు NTRని పిలిచి దారా వర్సెస్ NTR ఎలా ఉంటుంది. సో ఇట్లా ఒక స్టోరీని డెవలప్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక స్టోరీని డెవలప్ చేస్తారని నేను అనుకుంటాను. మీరేమంటారో కింద కమెంట్ చేయండి. పాపం ఒక అమ్మాయి చెప్పింది, యశంగళం, పృథ్వీరాజంగులం, ప్రభాస్ రాజంగులం ఇట్లా చెప్పింది. అంటే ఆ అమ్మాయిని తీసి పడేసి, కానీ నిజాన్ని చెప్పాలంటే, అంటే నేనేమనుకుంటున్నా అంటే, ఆ అమ్మాయి గ్లిమ్స్ లాంచ్ అప్పుడు యష్ గారు వచ్చారు, పృథ్వీరాజ్ గారు వచ్చారో లేదో అని గ్లిమ్స్ లో చూపెట్టలేదు. సలార్ హోంబలి ఫిలిమ్స్ లో ఇప్పటికుంటుంది, సలార్ గ్లిమ్స్ లాంచ్ వీడియో అని కొట్టండి, వస్తుంది. ఆ వీడియో చూసిందేమో అని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి, నిన్న ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశాడు పాపం. సో వాళ్ళ ఫ్రెండ్ కాట యాక్సిడెంట్ అయ్యి కింద రిబ్స్, ఈ పక్కపడే ముక్కలకు బాగా దెబ్బలు తగిలినాయట. మంత్లీ 4K అవుతుందట. ఇప్పుడంటే ఏమైనా హెల్ప్ చేస్తామన్నా అని చెప్పాడు. సో నా వంతు సాయం అయితే నేను చేస్తున్నా. సో అంతా ఇంత అని మీకు ఏం చెప్పాను, కానీ బ్రదర్ నీ ఫోన్పే నెంబర్ కింద కామెంట్లో పెట్టు, నేను డెఫినెట్గా నా వంతు సాయం అయితే నేను చేస్తాను. మీకేమన్నా చేయబుద్ధి అయితే ఆ అబ్బాయికి చేయండి. ఎంతైనా మన సబ్స్క్రైబర్ అని చెప్పాడు, మన సబ్స్క్రైబర్ అయినా మనదైనా మనిషే. సో అట్లా కాకుండా కొద్దిగా మానవత్వంతో మీకు తోచినంత ఎంతో కొంత, ఇంత అని చెప్పాను కానీ ఎంతో కొంత మీకు నచ్చినంతే ఇవ్వండి. ఎంతైనా సాయమే, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.